నీవు దేవునికి భయపడు వాడవని నాకిప్పుడు తెలియను. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనములో నీవు దేవునికి భయపడు వాడవని నాకిప్పుడు తెలుసు అని దేవుడు ఒక మనిషి గురించి మొదటిసారిగా సాక్ష్యం ఇవ్వడం మనము చూస్తాము. అది అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించినప్పుడు అబ్రహామును ఆ సమయంలో దేవుడు మరలా పరీక్షించెను. ఈసారి ఆరంభంలో ఉన్నట్లే అతడు ఇంకను దేవునినే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించుచున్నాడేమో అని చూడడానికి దేవుడు అతనితో, నీ కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించు, రేపు ఉదయమే చేయమని నేను అడుగటలేదు. ఆ పనిని నీవు 3 రోజులు ప్రయాణము చేసి చేరుకోవలసిన మోరియా పర్వతంపై చేయి. ఆ 3 రోజులు దాని గురించే ఆలోచించు అని చెప్పెను. దేవుడు మనలను దేనిని తొందరపడి చేయమని అడుగడు. అబ్రహాము 3 రోజులు నడిచి తాను చెల్లించవలసిన వెలను లెక్క వేసుకొని ఇస్సాకును బలిపీఠంపై ఉంచి, ప్రభువా, ఇదిగో భూమి మీద నాకున్న అతి ప్రియమైన దానికంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. ఇది అబ్రహాము యొక్క సమర్పణను మరియు ఇస్సాకు యొక్క సమర్పణను కూడా చూపిస్తుంది. ఇస్సాకు ఒప్పుకోకుండా అబ్రహాము ఇస్సాకును బలిపీఠము పైన కట్టివేయలేడు. తనకు లోబడినట్లు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు ఎలా నేర్పించాడో ఇది చూపిస్తుంది. నేను నిన్నిప్పుడు దేవునికి అర్పిస్తాను, ఇక్కడ పడుకో అని తండ్రి చెప్పినప్పుడు పిల్లలు పడుకొని, సరే నాన్న, అలాగే చెయ్యి అని చెప్పగలిగేటట్లు తన పిల్లలను పెంచినవాడు ధన్యుడు. అటువంటి తండ్రి భక్తిపరుడని నీవు ఖచ్చితంగా చెప్పవచ్చును. అబ్రహాము దీనిని దేవునికి ఆరాధన కార్యక్రమం అని పిలిచెను. లేఖనాలలో ఆరాధన అనే మాట మొదటిసారిగా ఇక్కడ కనబడుతుంది. ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనము. నిజమైన ఆరాధన అంటే ఇదే. తండ్రి అటువంటి ఆరాధికుల కొరకు ఈరోజు కూడా చూస్తున్నాడు. దేవుని పట్ల అబ్రహాము యొక్క భక్తిని ఆయన చూచి, నీవు నాకు భయపడు వాడవని నాకిప్పుడు తెలుసు అని చెప్పెను. లేఖనాలలో మొదటిసారి ఒక వ్యక్తి దేవునికి భయపడు వాడని నమోదు చేయబడినది. అతడు దేవునికి పూర్తిగా లోబడి, దేవా, భూమి మీద నాకు అతి ప్రియమైన దానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ దేవునిని ప్రేమించాడు. కాబట్టి అబ్రహాము 50 ఏళ్ల ముందు ఊరును విడిచిపెట్టాడు. 50 ఏళ్ల తరువాత దేవుని కొరకు అతని ప్రేమ కొంచెము కూడా తగ్గలేదు. అటువంటి వ్యక్తి ద్వారా యెరూషలేము ఆరంభమాయెను. వెంబడించుటకు ఎంత గొప్ప మాదిరి! నీ జీవితకాల దినములన్నీయు ఈ మార్గమున నీవు వెళ్ళగలిగితే నీవు ధన్యుడవు. అబ్రహాము ఈ స్థలమునకు యెహోవా ఈరే అని పేరు పెట్టెను. దాని అర్థము యెహోవా చూచుకొనును. జీవితములో ఏ సమస్యనైనా మనం ఎదుర్కొనున్నప్పుడు ఈ మాటను మనము గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ అవసరములన్నిటినీ తీర్చును అన్నది ఆయన వాగ్దానము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనము గమనించండి. మోరియా పర్వతము పైన అబ్రహాము 2000 సంవత్సరముల తరువాత ఒక రోజున తన కుమారుని బలిగా ఇచ్చే దేవుని హృదయాన్ని చూడగలిగాను. దీని గురించి యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో యేసు చెబుతూ ఇలా అన్నారు, అబ్రహాము నా దినము చూచి మిగుల ఆనందించెను, అది చూచి అతను ఆనందించెను. దేవుడు ఇక్కడ అబ్రహాము వైఖరిని బట్టి ఎంత ఆనందించినంటే, ఇదే స్థలములో 1000 సంవత్సరముల తరువాత ఆలయము నిర్మింపబడవలనని ఆజ్ఞాపించెను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము గమనించండి. అవును, ఈరోజు కూడా అబ్రహాము వలె దేవుని ఎడల భయము కలిగి ఆయనను ఆరాధించే వారి చేత ఆయన ఆలయము కట్టబడును. ప్రియ స్నేహితులారా, మనము యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధించాలి. మన ఆరాధన మన హృదయములలో నుండి రావాలి. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో
మాతో పంచుకొనండి.